ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 49వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 10 నామాలతో కీర్తించబడ్డాడు. ఆ నామాలకు తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుహద సుహృత్ మనోహరోజిత క్రోధో వీరబాహుర్విధారణ. సువ్రత శాస్త్రమందు సూచించినట్టి విధి విధానములను అనుసరించి చేయునట్టి కార్యాచరణమే వ్రతం. శుభకరం శ్రేయోదాయకమగు కార్యాచరణమునే సువ్రతం అంటారు. శుభమును శ్రేయస్సును సూచించు శబ్దమే సుశబ్దం. భగవద్భావనతో చేయబడు కర్మలన్నీయు సువ్రతములే. వేదార్హత లేని పామరజనులకు ఈ వ్రతాచరణ ఏర్పాటు చేయబడింది. వేదముల సులభ రూపమే వ్రతం. సృష్టి స్థితి లయములకు కర్త పరమాత్మ. విశ్వ నియామానుసారం సృష్టి నిర్మాణం జరుగుతూ ఉంటుంది. తనదైన అద్భుత జ్ఞానశక్తిచే ఈ సృష్టి నియామకం నిర్వహణం నందు ప్రవర్తించువాడు పరమాత్మ. అంతేగాక తనను శరణు అన్నవారిని కాపాడు వ్రతాన్ని కలిగినవాడు పరమాత్మ. ఈ శరణాగత రక్షణను గురించి శ్రీరాముడు సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నారు. స్థిరమైన చిత్తంతో నన్నెవరు శరణు కోరుతారో వారిని కాపాడుటే నా వ్రతం. పితృవాక్య పరిపాలనలో శ్రీరాముని వ్రతదీక్ష ప్రకటించబడింది. సమస్త విశ్వాన్ని నడిపించు నియమమును కలిగినవాడు, శరణార్థులను రక్షించు నియమాన్ని కలిగినట్టి పరమాత్మ శ్రీ మహావిష్ణువే సువ్రతుడు. తదుపరి నామం సుముఖః. సువ్రతః సుముఖః. విశాలమగు నుదురు, తేజస్సుచే నిండిన కనులు, బోర్లించిన సంపంగి పువ్వును పోలిన ముక్కు, చిరునవ్వుల పెదవులు, చక్కని పళ్ళవరస, ప్రసన్నతాభావం మొదలగు శుభ లక్షణములతో కూడినట్టి ముఖం సుముఖంగా చెప్పబడింది. దీనినే త్యాగరాజు వారు చిరునవ్వు ముంగురులు, తేట కన్నులు, కళకళమను ముఖం అంటూ కీర్తించారు. పోతన గారు నల్లనివాడు పద్మనయనమ్ములవాడు, కృపాసంబుపై జల్లెడువాడు, మౌళి పరిసత్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడువాడు అంటూ భగవంతుని రూపురేఖలను వివరించారు. ఒకరి సౌందర్యం భావప్రకటన ప్రదేశమే ముఖం. దీనినే పామర భాషలో కన్ను ముక్కు తీరే అందానికి సాక్షి అన్నారు. అంటే భావ ప్రకటనకు కన్నులు, భాషా ప్రకటనకు నోరు, వదరుట అనగా పలుకుట, భాషించుట అని భావం. ఈ రీతిగా వదరునది వదనంగా ప్రసిద్ధి. పరావాక్కు వైఖరి అను సంపూర్ణ పదాలుగా బయటపడు స్థానం వదనంగా ప్రసిద్ధి చెందింది. ఈ వాక్కు మంగళకరమై ఉండుటచే అది సుముఖమైంది. నోరునే ముఖంగా సూచించారు మహర్షులు. ఈ వదనంలో 2 పెదవుల మధ్య లోతైన గుహ వంటి భాగం నోరు, ముఖం. దీని ద్వారా ఆహారం స్వీకరించబడుతూ ఉంది. స్వీకరించబడిన ఆహారం రసమై, రక్తమై, ప్రాణరూపంగా సర్వమును కదిలిస్తోంది. దీనినే గాయత్రి ఉపాసనలో అగ్నిర్ముఖం బ్రహ్మశిరః అని ప్రస్తావించబడింది. వైశ్వానర రూప అగ్నియందు ఆహారాన్ని సమర్పించు సాధనం ముఖం, నోరు. అదే యజ్ఞాంశం. సర్వప్రసన్నతాభావమై అది పరమశాంతమైంది. అరణ్యవాసం చేయమన్న వేళ శ్రీరామ ముఖంలో కనిపించిన ప్రసన్నతాభావం, శ్రీకృష్ణమూర్తి వదనంలో చారు దరహాసం ఇవి సహజ సౌందర్యాలు. దాని స్థానమే సుముఖం. అదే ప్రసన్న వదనం. అందుకే శ్రీ మహావిష్ణువు సుముఖః. తదుపరి నామం సూక్ష్మః. అచింత్యం చాప్రమేయంచ వ్యక్తావ్యక్త పరంచయత్ సూక్ష్మాత్ సూక్ష్మతరం జ్ఞేయం తన్మే మనః శివసంకల్పమస్తు అని మహన్యాసకర్త పరమాత్మను గుర్తించారు, కీర్తించారు కూడా. న్యాసం అనగా సర్వగతమగు పరమాశక్తిని శరీర భాగములందు ఆవహింపజేయు పద్ధతి. ఎదుట ఉన్న దేవతామూర్తికి
తనయందు నిలచియున్న ఆత్మశక్తికి భేదం లేదను సూచనే ఈ న్యాస ప్రక్రియ. అంతేగాక అంతఃశుద్ధిని కూడా కలిగిస్తుంది. దీనినే శృతులు త్వమేవహంగా ప్రకటించాయి. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని పరమాత్మ విస్తరణను, వ్యాపకత్వాన్ని గుర్తు చేస్తాయి శృతులు. కన్నులచే చూడబడు రూపనామ గుణ భావ జగత్తునందు రూపం చూడబడుటచే స్థూలం. ఆ స్థూలాన్ని గుర్తించుటకు సాధనమైన నామం అనగా పేరు సూక్ష్మమైంది. ఆ పేరునందు దాగిన గుణభావం అనుభవానికి మాత్రమే అందుతుంది, స్ఫురిస్తుంది. అదియే సూక్ష్మం. అనుభవానికి అందక సర్వత్రా నుండి సర్వమును కదిలించు ఈశ్వర శక్తియే సూక్ష్మతరం, సూక్ష్మతమం కూడా. దీనినే శృతి సూచయతి, జ్ఞాపయతి ఆత్మానమితి సూక్ష్మ అని వివరించింది. సూచించునది, తెలియజేయునది ఏదో అదే ఆత్మ. పరమాత్మ సూక్ష్మమైంది. ఓ శరీరమందుండునది ఆత్మ, సర్వత్రా నిండినది పరమాత్మ. ఈ ఆత్మ పరమాత్మల మధ్య గల శరీర భావన, జీవభావన తొలగినప్పుడు కలుగు పరమాత్మ భావనే సూక్ష్మం. అదే సర్వం కల్విదం బ్రహ్మ. సర్వత్రా పరమాత్మ భావన, సూక్ష్మాత్ సూక్ష్మ భావన, దాని రూపమే పరమాత్మ. ఇట్టి పరమాశక్తి సర్వమును నియమించి నిర్వహించుచుంది. ఉదాహరణకు కరెంటు తీగలోని విద్యుత్ శక్తి కనపడదు, కానీ అది చేయించు అనేక కార్యములు అనుభవంలోకి, చూపుకు అందుట అందరికీ తెలిసిన విషయమే కదా. తదుపరి నామం సుఘోష. సువ్రత, సుముఖ, సూక్ష్మ, సుఘోష. ఘోషం అనగా అరుపు, శబ్దం అని భావం. శుభప్రదమగు శబ్దం సుఘోషం. సర్వమునకు సర్వులకు శుభప్రదం, మంగళదాయకమైనది వేదనాదం. వేదాలు, ఆ వేదాలు పరమాత్మ నిశ్వాసము నుండి ఉద్భవించాయన్నది మహర్షుల వాక్కు. వేదములు ప్రణవస్వరూపం. ప్రణవం పరబ్రహ్మస్వరూపం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ప్రణవం బ్రహ్మం గొప్ప నాదస్వరూపం. దీనినే త్యాగయ్య నాదతనం అనిశం శంకరంగా కీర్తించారు. ప్రణవనాదం సృష్టిగత నాదాలకు మూలమైంది. గొప్ప నాదం సుఘోషం. శిశు జన్మకు ఆ శిశు ఏడుపే సంకేతం. పక్షుల కిలకిలారావం సూర్యోదయానికి స్వాగతం చెబుతాయి. వేదం స్వర ప్రాధాన్యమై సర్వ శుభదాయకంగా ప్రకాశిస్తూ ఉంది. పశుపక్షాదుల అరుపులు, సంగీత ప్రపంచమంతా నాదమయమై సర్వజీవులకు ఆనందాన్నిస్తున్నాయి. అంతెందుకు, సమస్త సాహితీ జగత్తుకు మూలం, ఆధారం నాదం, అదే శబ్దం. శబ్దం లేని ప్రపంచం శూన్యం. శూన్యంలో వాయువు ప్రమాణం చేయుటే శబ్ద సృష్టి జరిగింది. దాని రూపమే శ్రీకృష్ణదేవుని పిల్లనగ్రోవి, శివదేవుని ఢమరుకం. నాదములో శంఖనాదం అనేది మహానాదం, మంగళనాదం కూడా. కీడును కలిగించే నాదాలున్నను శుభదాయక నాదములు పరమాత్మ స్వరూపములు, అవే సుఘోషములు. తదుపరి నామం సుఖద. సువ్రత, సుముఖ, సూక్ష్మ, సుఘోష, సుఖద. సుఖం దదాతి సుఖద. సుఖమునిచ్చునది సుఖద అని భావం. ఆనందమును అనుభవించునప్పుడు మనస్సు, శరీరమునందు ప్రతిస్పందించు భావనే సుఖం. అనగా ప్రీతికరమగు వస్తువుల, వ్యక్తుల మధ్య కలుగు ప్రతిస్పందనే సుఖానుభూతి. సుఖం అన్నది ఆనందకర ప్రవర్తన. సుఖం, ఆనందం అనేవి నాణెమునకు రెండు ముఖాలు. ధర్మమును ఆచరించుట వలనను, వేద విహిత కర్మములను ఆచరించుటచే పరమాత్మ సర్వ సుఖ సంతోషములను ప్రసాదిస్తాడు. తుదకు పరబ్రహ్మ పదవిని కూడా ఇస్తారు. బ్రహ్మానందం పరమసుఖదం అన్నట్లు పరమానంద సుఖంను నొసగు పరమాత్మయే శ్రీ మహావిష్ణువు. ఆయనే సుఖదుడు. తదుపరి నామం సుహృత్. సువ్రత, సుముఖ, సూక్ష్మ, సుఘోష, సుఖద, సుహృత్. హృత్ అనగా హృదయం. సమస్త భావనామయ ప్రదేశం హృదయం. ఆకారం లేనిది, అనుభవంచే గుర్తించబడినది. ప్రధానంగా దయ, దాక్షిణ్య, కారుణ్య భావాల కూడలియే హృదయం.
పరమాత్మ తత్వాన్ని చక్కగా తెలిసి ధ్యానించు ప్రదేశం హృదయం. ఈ భావనా ప్రదేశం గురించి నారాయణ సూక్తం అధో నిశ్చావితస్త్యాంతే నాభ్యాం ఉపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగుం శిలాభిస్తులంపత్యా కోశసన్నిభం తస్యాంతే సుషిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం అంటోంది. తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిత్ విశ్వతోముఖః శోగ్రభుగ్విభుజింతష్టన్హారమజరః కవిః. సర్వజీవులందు మానవ శరీరం పరమాత్మను ధ్యానించుటకు అనుకూలమైంది. మానవ శరీరమందు నాభికి పైన జానెడు దూరంలోని భావనా ప్రదేశమే హృదయస్థానం, ఆధ్యాత్మిక హృదయాకాశం. అందు అధోముఖమగు తామర పువ్వు నందలి జ్వాజల్య తేజ కాంతి, ఆ తేజోకాంతి రూపమే పరమేశ్వర తేజం. అదే పరమాత్మ. పరమాత్మ చేతనమే శక్తిపుంజం. వాడే పరంజ్యోతి పరమాత్మ. ఆ పరమాత్మయే విశ్వరూపుడు శ్రీ మహావిష్ణువు. ఆ పరమాత్మయే సర్వమునందుండి సర్వ వ్యాపారములను నిర్వహిస్తూ ఉంటాడు. మరొక విధంగా సర్వ వ్యాపారములను నిర్వర్తించుటలో స్నేహితుని వలె సాయపడుతూ ఉంటాడు. అందుకే పరమాత్మ విష్ణువు సుహృతుడు. తదుపరి నామం మనోహరః. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ మనోహరో. మనస్సును ఎవరైతే హరిస్తారో వాడే మనోహరుడు. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతే అఖిలం మధురం అంటూ శ్రీకృష్ణ పరమాత్మని మోహన రూపాన్ని మైమరచి ఆలపించాడు శ్రీ వల్లభాచార్యుడు. షోడశ కళా పరిపూర్ణుడగు శ్రీ బాలగోపాలుడు తన మోహన రూపం గోపికలతో ఆచరించాడు. రాసక్రీడల యందు మురిపించాడు. అంతేగాక సర్వసృష్టిని చిత్ర విచిత్రాన్ని నింపి సర్వులను తన వైపుకు ఆకర్షింపజేసుకున్నాడు. భక్తి భావంతో త్యాగరాజాదులను తన వైపు లాక్కొని సాయుధ్యాన్ని ప్రసాదించాడు. శత్రువులను కూడా తన వైపుకు ఆకర్షించుకున్న పరమాత్మ సర్వజన మనోహరుడు. అద్వైత పరంగా ఆలోచిస్తే సర్వజీవులందు జీవరూపమై రమించే పరమాత్మయే మనోహరుడు, ఆనందరూపుడు. తదుపరి నామం జితక్రోధః. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుహదః సుహృత్ మనోహరో జితక్రోధో. కామాది అరిషడ్వర్గములలో కామం తర్వాతి స్థానం క్రోధం. ఇది అతి భయంకరమైంది, సర్వ అనర్థములకు మూలం. అట్టి క్రోధమును ప్రయత్నపూర్వకంగా సమూలంగా జయించుటే జితక్రోధం. దీని ఫలితం పరమశాంతం, జ్ఞానప్రకాశం. ఈ పరమశాంతగుణం పరమాత్మ స్వరూపం. దీనినే మహర్షులు శాంతాకారం భుజగశయనం శాంతం పద్మాసనస్థంగా కీర్తించారు. క్షమాగుణముచే శాంతం మరింతగా ప్రకాశిస్తుంది. పరమాత్మలో కనిపించు రౌద్రం ఉగ్రత్వం ధర్మ రక్షణకు దుష్ట శిక్షణకు సాయపడుతుంది. అంతేగాని అది శాశ్వతం కాదు. కామమునకు ఏర్పడు ప్రతికూల మనోవికారమే క్రోధం. దానిని జయించినట్టు శ్రీ మహావిష్ణువు జితక్రోధుడు. తదుపరి నామం వీరబాహుః. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుహదః సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుః. వీరము కలిగిన బాహువులు వీరబాహువులు. వీరత్వాన్ని ప్రదర్శించుటకు సహాయపడే బాహువులు వీరబాహువులు. క్షాత్రధర్మమునకు రక్షణమునకు సంకేతం వీరబాహువులు. బాహు రాజన్యకృతః అని కదా శృతి. వీరత్వమునకు కారణమగు శక్తియే బలం. ఆ బల ప్రదేశమునకు బల ప్రకటనా సాధనం బాహువులు. వ్యాపకత్వ భావ సంకేతమే బాహువులు. సర్వత్రా వ్యాపించిన విష్ణుతత్వమే వీరబాహుః. తదుపరి నామం విదారణః. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః. విదారించుట అనగా చీల్చుట, సంహరించుట, విభజించుట అనే అర్థం. ధర్మమునకు హాని కలిగించు వారిని, సాధుజన రక్షణకై అధర్మపరులను, దుష్టులకు రావణాది రాక్షసులను, శిశుపాల దంతవక్త్రాది దుష్టరాజులను సంహరించను శ్రీ మహావిష్ణువు. సృష్టి రచనలో ఏకమైన బ్రహ్మమును అనేక విధములుగా అనగా స్థావర జంగమములుగా విభజించను. అదే రీతిగా కాలమును తిథి వార మాస ఋతు సంవత్సరాలుగా విభజించి కాలపురుషుడై
ధర్మరక్షకుడుగా సాధుజన పోషకుడుగా అగు శ్రీ మహావిష్ణువే విదారణుడు. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః.